తెలంగాణలో బీజేపీ అనేది కళ అండి. దాని గురించి మాట్లాడుకోవడం వేస్ట్ మనం గుర్తుపెట్టు. ఇంకా 100 ఏళ్ళైనా కూడా అధికారం కాదు మీరు కదా. కళ అని అంటున్నారు జనగాం దగ్గర గారు. మరి అలా కళ అనుకున్న వాళ్ళు అంతంత మాత్రం ఉండేవి గణనీయంగా వాళ్ళ సీట్లు పెరిగినాయి లేదా? ఇప్పుడు 8 ఎంపీలు 8 ఎమ్మెల్యేలు. నేను అనేది పార్లమెంట్కి వచ్చినప్పుడు ఒక వర్షన్ వేరే వస్తుంది. నేను అనేది కొంచెం స్థానికంగా ఉన్నప్పుడు ఉంటది. తెలంగాణలో బీజేపీకి అంతకు మించి ఎప్పుడు కూడా పెరిగే పరిస్థితి ఉండదు. ఆ ఉన్న సీట్లు కాపాడుకోవడం కూడా ప్రశ్నార్థకంగానే ఉంటది. మీరు చూడండి, కాంగ్రెస్ అనేది ఒక పెద్ద పార్టీ అండి. నేను అనేది మీరు గుర్తుపెట్టుకోండి. దాంతో పాటు ఇవాళ ఒక సోషల్ జస్టిస్ తో పాటు యూత్, రకరకాల ప్రజల ఆలోచనలు ఇంకా ఉన్నటువంటి, మనం ఇంకా అభివృద్ధి కోసం ప్రజలు ఉన్నటువంటి ఇంకా దగ్గర కావడానికి ఇంకా మనం ఏం చేయాలనే కార్యక్రమాల కోసం పార్టీ ఆలోచిస్తాం. ఓకే, సో ముఖ్యంగా చూసుకుంటే మరి 6 గ్యారెంటీలు అమలు విషయంలో మరి ప్రభుత్వం ఎంతవరకు సాధ్యమైంది, ఎంతవరకు సాధించగలిగింది? ఎందుకంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడంతా కూడా మీకు రూరల్లో జరిగే ఎన్నికలు ఇవన్నీ. సో రూరల్లో ఇప్పుడు కంప్లీట్గా మీకు వ్యతిరేకంగా ఉందనుకుంటున్నారా లేకపోతే మీకు అనుకూలంగా ఉందనుకుంటున్నారా? ఎందుకంటే ఇక్కడ 6 గ్యారెంటీలు అనేది చాలా ఇంపార్టెంట్ అక్కడ. ఎందుకంటే రేషన్ బియ్యం కావచ్చు, అదేవిధంగా మీరు ఇస్తానన్నటువంటి 2500 కావచ్చు, అదేవిధంగా నిరుద్యోగ భృతి, అందరూ పల్లెల్లో ఉన్నటువంటి విద్యార్థులకు నిరుద్యోగ భృతి విషయంలో కావచ్చు. ఇంకా సరే బస్సు అంటే ఇస్తున్నారు, ఎలాగ వాళ్ళని అందరూ యూజ్ చేస్తున్నారు. ఓకే, ఇలాంటి కొన్ని ఉన్నాయి కదా. మరి ఏంటి దీన్ని ఎలాగా మరి ఇప్పుడు దాదాపు ఇప్పుడు 12,760 గ్రామాలు సర్పంచులకు స్థానాలకు ఎన్నికలు కాబోతున్నాయి. 12,000 గ్రామాలల్లో సన్నబియ్యం తినే ప్రతి పేద బిడ్డ కాంగ్రెస్ కోటేస్తాడు. 12,000 గ్రామాలలో ఉన్నటువంటి ప్రతి 200 యూనిట్లు లబ్ధిదారుడు ఎవరైతే పేదవాడు ఉన్నాడో ప్రతి వాడు కాంగ్రెస్ కోటేస్తాడు. దాదాపు ఇప్పుడు తెలంగాణలో ఉచిత విద్యుత్ని లబ్ధిదారులు దాదాపు 52 లక్షల మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ కోటేస్తారు. దాదాపు 2 కోట్ల పైచిలకు దాదాపు ఇలా సన్నబియ్యం ఉన్నటువంటి లబ్ధిదారులు కాంగ్రెస్ కోటేస్తారు. ఇవాళ తెలంగాణలో దాదాపు 40 నుంచి 60 లక్షల మంది రైతులు కాంగ్రెస్ కోటేస్తారు. ఎందుకు? రుణమాఫీ కావచ్చు, ఇవాళ మనం గిట్టుబాటు ధర ఇవ్వగలిగినాం, బోనస్ ఇవ్వగలిగినాం, సకాలంలో వడ్లని మనం కొనుగోలు చేయగలుగుతున్నాం, దళారు వ్యవస్థ నిర్మించగలిగినాం. ఇవాళ పూర్తి స్థాయిలో జరగలేదు అనేది నేను అనేది. గతంలో బీఆర్ఎస్ హయాంలో వడ్లను 6 కాలం పండించినటువంటి రైతు పంట వాడు కుప్పలో పోసుకొని పంట ఎత్తుకొచ్చి రోడ్డు మీద మార్కెట్లోనే కుప్పల మీద ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి మనం చూసినాం. మందు డబ్బాలు తాగి మా వడ్లను కొనండి, మా ధాన్యాన్ని కొనండి అని లారీలకు నిప్పిపెట్టే చరిత్రను చూసినాం. మిల్లర్లకు విచ్చలవిడిగా అధికారాన్ని ఇచ్చి ఇవాళ తరుగు పేరుతో రైతులు ఉన్నటువంటి దోపిడీ చేసినటువంటి గత ప్రభుత్వాలు చూసినాం. ఇవాళ దోపిడీ లేని రైతుల తుకాలు వేసి మనం రైతన్న వెలుగులు నింపిస్తాం. గత బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఏం జరగలేదు అలాగా. అంతకుముందు మీకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే జరిగినాయి. బీఆర్ఎస్ హయాంలో కొనుగోలుదారుల విషయం కావచ్చు, తరుగు విషయంలో కావచ్చు, గిట్టుబాటు ధర విషయంలో కావచ్చు, రైతన్నలు అనేక రకాలుగా మోసపోయి గోసపడి ఇవాళ అనేక ఆత్మహత్యలు చేసుకొని రైతు ఏదైతే కుప్పల మీదనే పురుగుల మందు తాగి చచ్చిపోయి ఆత్మహత్యలు చేసుకున్నారు. అదే విధంగా కొనుగోలు లేక కూడా తను ఉన్నటువంటి ఆ వడ్ల కుప్పలకే నిప్పులు పెట్టి నిరసన తెలియజేసారు. అనేక విధాలుగా గోసపడి ఇవాళ రైతుని రాజుని చేయగలిగినాం, రైతుకు ఒక విశ్వాసం కల్పించినాం. ఇవాళ దాదాపు